అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ గూడా బాగుంటారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది కువైట్‌కి వెళితే ఇలాంటి టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలా అని మీకు డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా అవ్వాలండి. మనం ఇక్కడ ఇండ్ల కాడ ఉన్నట్టే అక్కడ ఉండాలని అనుకుంటే మటుకు అస్సలు 1% కూడా మీరు అక్కడ ఉండలేరు. మనం ఇంటికాడ వేరే ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఉంటారు. ఇది మన ఊరు, మన ఇల్లు, మన వాళ్ళు, మన రాజ్యం కాబట్టి మనకు నచ్చినట్టు మనం నడుచుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఇక్కడ నడిచినట్టే అక్కడ నడుచుకుంటే వాళ్ళు వీసా ఇచ్చి మనకు వేలు వేలు జీతాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు మనతో పలకరించినప్పుడు మంచిగా పలకరించాలి. మంచిగా సమాధానం ఇవ్వాలి. అందరికీ కూడా వాళ్ళ ఇంటికొచ్చిన బంధువులతో సహా మనం మంచిగా అన్నది వాళ్ళని పలకరించడం అయితే ఖచ్చితంగా చెయ్యాలను. మా మామ లేదు, మా బాబాగాడు లేరు, మా ఫ్యామిలీని కాదు వాళ్ళెవరో వాళ్ళతో మనం ఎందుకు అలా ఉండాలని అనుకుంటే కూడా అది కూడా తప్పే. వాళ్ళని మనం ఎలా చూసుకుంటామో వాళ్ళు ఫోన్ చేసి మేడానికి ఖచ్చితంగా ఫోన్ చేసి అప్పుడే బండిలో కూర్చుంటానంటే ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్తారు వాళ్ళు. మేము పని మనిషి చాలా మంచిది. బాగా మాట్లాడుతుంది. మర్యాదగా మాట్లాడుతుంది. మంచి రెస్పెక్ట్ ఇస్తుంది. ఎక్కడ తెచ్చినావు అమ్మాయిని? వాళ్ళ ఫ్యామిలీ ఉంటే గూడా మళ్ళీ వీసా ఇస్తే ఫ్యామిలీ ఎవరైనా తెప్పిస్తావా? అనే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళతోనే మనకు కొంచెం మర్యాద అన్నీ గూడా తొందరగా రావాలంటే వాళ్ళతోనే మనకు వస్తాది. మళ్ళీ వచ్చింది వాళ్ళ ఇంటికొచ్చిన బంధువులు సామాన్లు ఇస్తారు. అప్పుడు బండిలో పెట్టేకి గూడా మనల్ని పిలుస్తారండి. కొందరైతే గన డబ్బులు గూడా ఇస్తారు. మన ఫోన్ కార్డ్‌కైతే సంపాదించుకోవచ్చు. మనం వచ్చిన జీతంలో అయితే ఒక్క రూపాయి గూడా ఖర్చయితే పెట్టాల్సిన పనైతే ఉండదు. ఓకే ఫ్రెండ్స్. వాళ్ళిచ్చే 5 దినార్లు, 6 దినార్లు అలాంటివి మనకు నెల వచ్చే కొద్దికి ఫోన్ కార్డ్‌కైతే సరిపోతుంది. మన నెల జీతంలో అయితే ఖర్చు పెట్టుకోవాల్సిన పని ఏమీ ఉండదు. అలా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఉండేదాన్ని బట్టి ఇంట్లో తొందరగా భాష అన్నది నేర్చుకుంటాము. భాష ఏంది ఫ్రెండ్స్ తొందరగా నేర్చుకోవచ్చు. ఇంగ్లీషు, అరబ్బీ భాష అనేది తొందరగా నేర్చుకోవచ్చు. మేము గూడా నేర్చుకున్నాను కానీ పడుకుంటే ఆ భాష మైండ్‌లోనే ఉండదు. లేస్తే వాళ్ళు పిలిచినప్పుడే ఆ మాట అన్నది మనకొచ్చేస్తది ఆటోమేటిక్‌గా. నిద్రపోయేటప్పుడు లేపొచ్చు. ఎప్పుడు లేపినా గానీ ఏ టైంలో లేపినా సేమ్ భాష అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇన్నేళ్ళు కువైట్‌లో కాకపోయినా ఇక్కడున్నా ఖచ్చితంగా ఆ భాష అన్నది నాకు మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. మన చదువులాగానే అది గూడా. మర్చిపోయేది ఏమీ ఉండదు. ఓకే ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.